హాయ్, నమస్కారం భక్తులారా. జూలై 20, 21, 22 తేదీలు కుంభరాశి వారికి ఎందుకు ప్రత్యేకంగా చెప్పబడుతున్నాయి? ఈ 3 రోజులలో జరిగే గ్రహాల సంచార ప్రభావం వల్ల ఉద్యోగం, ధనం, వ్యాపారం, కుటుంబం, విదేశీ అవకాశాలు, కోర్టు వ్యవహారాలు, అప్పులు, ఆరోగ్యం వంటి విషయాలలో ఎలాంటి మార్పులు ఉండవచ్చు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి. జ్యోతిష్యం సాంప్రదాయ విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. వ్యక్తిగత జాతకాన్ని బట్టి ఫలితాలు మారవచ్చు. గ్రహాల ప్రభావం. కుంభరాశి వారికి శని గ్రహం అత్యంత ముఖ్యమైన గ్రహం. శని అనుగ్రహం ఉంటే కష్టపడి సంపాదించిన ఫలితం శాశ్వతంగా ఉంటుంది. ఈ సమయంలో ముఖ్యంగా శని, గురు, శుక్ర, బుధ గ్రహాల అనుకూల దృష్టి కారణంగా కొన్ని శుభ పరిమాణాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ప్రభావం వల్ల ఆగిపోయిన పనులు కుదులుతాయి. ఉద్యోగంలో మంచి వార్తలు రావచ్చు. వ్యాపారంలో కొత్త కస్టమర్లు పెరగవచ్చు. డబ్బు రావాల్సిన వారు చెల్లించే అవకాశం ఉంటుంది. కుటుంబంలో శుభకార్యాల చర్చలు కూడా మొదలవుతాయి. గౌరవం కూడా పెరుగుతుంది. రాజయోగం ఎలా ఏర్పడుతుంది అంటే ఈ 3 రోజులలో కుంభరాశి వారికి ఏర్పడే యోగాన్ని చాలామంది రాజయోగంగా భావిస్తారు. ఈ యోగం వల్ల ఉన్నత స్థాయి వ్యక్తుల పరిచయాలు, పదోన్నతి అవకాశాలు, ప్రభుత్వకు సంబంధిత పనుల్లో పురోగతి, కోర్టు వ్యవహారాల్లో ఊరట, నిలిచిపోయిన డబ్బు తిరిగి రావటం, కొత్త ఇల్లు లేదా స్థలం గురించి ఆలోచనలు, వ్యాపార విస్తరణ, చాలా కాలంగా ఎదురుచూస్తున్న శుభవార్త ఈ రోజుల్లో వినే అవకాశం ఉంటుంది. ఉద్యోగం, వ్యాపారం. ఉద్యోగస్తులపై అధికారుల ప్రశంసలు, జీతం పెరిగే అవకాశాలు, కొత్త బాధ్యతలు, విదేశీ ఉద్యోగ ప్రయత్నాలకు అనుకూల సమయం. వ్యాపారాలకు అమ్మకాలు పెరుగుతాయి. కొత్త ఒప్పందాలు కుదిరే అవకాశం. పెట్టుబడులకు అనుకూల సమయం. వ్యక్తిగత పరిస్థితులను పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి. పాత నష్టాల నుంచి బయటపడే అవకాశాలు. ధనం, ఆర్థిక పరిస్థితి. అనుకోని ఆదాయం రావచ్చు. అప్పులు తగ్గించే అవకాశం. బంగారం లేదా విలువైన వస్తువులు కొనాలనే ఆలోచన రావచ్చు. కుటుంబ ఆదాయం పెరిగే సూచనలు అయితే ఖర్చుల విషయంలో జాగ్రత్త అవసరం. కుటుంబం, ఆరోగ్యం. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమాభిమానాలు పెరుగుతాయి. వివాహ ప్రయత్నాలు వేగవంతమవుతాయి. సంతానానికి సంబంధించిన మంచి వార్తలు రావచ్చు. ఆరోగ్యపరంగా నిద్రను నిర్లక్ష్యం చేయకండి. నీరు ఎక్కువగా తాగండి. శని ప్రభావం వల్ల మోకాళ్ళు, కాళ్ళ నొప్పులను నిర్లక్ష్యం చేయకండి. చేయాల్సిన పరిహారాలు. ఈ 3 రోజులలో ఉదయం స్నానం చేసి శివాలయంలో అభిషేకం చేయించండి. ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. శని దేవునికి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. నల్ల నువ్వులు సమర్పించండి. అలాగే శ్రీ మహావిష్ణువుకు తులసి దళాలతో పూజలు చేయండి. ఓం నమో నారాయణాయ 108 సార్లు జపించండి. హనుమంతుడికి తమలపాకులతో అర్చన చేయండి. హనుమాన్ చాలీసా చదవండి. నైవేద్యాలు శివుడికి కొబ్బరికాయ, అరటి పండ్లు, అలాగే పాలు. శనిదేవునికి నల్ల నువ్వులతో చేసిన ప్రసాదం. నువ్వుల లడ్డు, విష్ణుమూర్తికి చక్కెర పొంగలి, పులిహోర, దధ్యోదనం. హనుమంతుడికి వడమాల, బెల్లం, వెన్న ఈ నైవేద్యాలను భక్తితో సమర్పించి తరువాత కుటుంబ సభ్యులతో పంచుకోవటం శుభప్రదంగా భావిస్తారు. ఈ 3 రోజుల్లో చేయాల్సిన మంచి పనులు. గోవుకు పచ్చగడ్డి వేయండి. పక్షులకు దానం వేయండి.
పేదవారికి అన్నదానం చేయండి, నల్ల కుక్కకు రొట్టె లేదా ఆహారం పెట్టండి, తులసి మొక్కకు నీరు పోయండి, పెద్దల ఆశీర్వాదం తీసుకోండి. కుంభరాశి వారికి ఈ 3 రోజులు శుభ అవకాశాలు కలిగించే సమయంగా సంప్రదాయ జ్యోతిష్యంలో భావిస్తారు. అయితే నిజమైన రాజయోగం కేవలం గ్రహాల వల్ల మాత్రమే కాదు, మన కృషి, నిజాయితీ, దైవభక్తి కూడా అంతే ముఖ్యమైనవి. ఈ రోజులో సత్కార్యాలు చేయటం, భక్తితో ప్రార్థించటం, సానుకూల ఆలోచనతో ముందుకు సాగటం మంచి ఫలితాలను అందించగలదని విశ్వసిస్తారు. ఈ సమాచారం మీకు గనుక నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఆధ్యాత్మిక జ్యోతిష్య సమాచారం కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి. అలాగే ఓం నమో నారాయణాయ శుభమస్తు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ధన్యవాదములు.